అందుకే మీ అందరికీ ఆశీర్వాదం వేయడానికి ఇలా స్వామీజీ మన ముందుకు వచ్చారు. వారి పాదాలకు సాష్టాంగ ప్రణాళిక ఉపయోగిస్తూ జోష్ ఉంది కదా, ఉంది కదా, కొంచెం బాధలు రేనా గట్టి ఎప్పుడు గిట్లా గట్ల గిట్ట గిట్ట అంటారు. ఇప్పుడు జై శ్రీరామ్ గట్టి అనాలి అంటారా? ఏడికి నవడాలి? బెంగాల్, పశ్చిమ బెంగాల్కి నవడాలి. అంటే కార్యకర్త చాలామంది బలైపోయారు కదన్న, వాళ్ళ కుటుంబ సభ్యులకి నవడాలి గట్ల అనాలి అంటారు. అనారా? నెక్స్ట్ ఇక్కడ మనదే. నిన్న మీటింగ్ వచ్చారు కదా, ఎట్లున్నది మీటింగ్? ఎట్లున్నది? అప్పుడు అందుకే జోష్గా చెరియాల. 2 చేతులు ఎత్తి జయిస్తామంటే మొత్తం కరీంనగర్ మొత్తం దద్దరిల్లాలన్న అంటారా? దీనిలో ఒక్క విషయం ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి నాకు. ఏదైనా 10 సార్లు ఇస్తున్నారు, కొంత డూబ్లు వెళ్ళిపోతున్నారు. ఆ షాక్ ఇస్తున్నారు బాబు మెల్లగా. బాబు ఇక్కడ ఎవరు ఎలక్ట్రీషియన్ ఎవరు అడుగో. వస్తున్నా దూరం ఉండండి, మీరు దూరం ఉండండి. బాబు దూరం ఉన్నానా ప్లీజ్, జల్దీ అంటుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉనుకోకండి దూరం ఉంటుంది. బాబు నువ్వు ఫోటోగ్రాఫర్ జరుగునా? నువ్వు ఎలక్ట్రీషియనేనా? ఓకేనా, చలో అందరు 2 చేతులు పైకి ఎత్తారా? ఇంకా జెండాలు పైకి ఎత్తకూడదు ప్లీజ్, ఎందుకంటే మీడియాకి ఇబ్బంది వస్తున్నది. ఇక్కడ జెండాలు కింది పెట్టన్నా. ఎవరు జెండాలు అవుతుంది, ఆ జెండాలు కింది పెట్టు. అక్కడక్కడ జెండాలు అక్కడ అందరూ మన మీడియా మిత్రులు చూస్తారు కదా, కొంచెం జెండాలు కింది చేతులు కూడా ఓకే. 2 చేతులు పైకెత్తాలి, గట్టి ఇవ్వాలి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. బా సూపర్ అన్న, సూపర్. ఒక్క క్లారిటీ ఇవ్వాలన్నా అన్న. నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను మళ్ళీ తిరిగి షార్ట్ కట్ చేసినాం. మీ అందరికి బాగా ఇబ్బంది అవుతుంది, షార్ట్ కట్ చేసినాం, రూట్ తగ్గించినాం. కానీ నవ్వుతున్నా, అబ్బా కరెక్ట్ అని అంటున్నాడు. షార్ట్ కట్ చేసి మళ్ళీ ఈడిదాకా వస్తాం. నేను ఈడిదాకా వచ్చేదాక పక్కా ఉంటున్నా. నేను ప్యూర్ హిందువు అన్న, డూబ్గాని కాదన్నా అనాలి. అన్నొచ్చేది మీరు ఒక్కవేళ లేరనుకో డూబే, నేను చూసినా చూడకున్నారు పొద్దున్న లేసాక నేను డూబునా ఒరిజినల్ అనుకుంటారు. మీరు అందరు ఉంటారు కదా పక్కా, ఇంట్లో ఇబ్బందులు లేవు కదా పక్కా. నా ఈ యాత్ర పట్టేది ఇస్తలేనన్నా, 16 సంవత్సరాల నుంచి ఇస్తాను యాత్ర. ఇది రాజకీయం కోసమో, ఓట్ల కోసమో, సీట్ల కోసమో, వ్యక్తుల కోసమో ఈ యాత్ర తీస్తలేమన్నా. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి తెలుసు, కరీంనగర్లో ఉన్న పరిస్థితి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుసు, హిందూ సమాజం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుసు. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని హిందూ సమాజాన్ని చీల్స్తూ ఇవాళ ఈ దేశంలో హిందువులే మైనార్టీలుగా మారడానికి ప్రమాదకర పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ సమాజాన్ని జాగృతం చేయాలి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ఇవాళ దేశానికి చాటాలి. అదే కరీంనగర్ వేదికగా ఉండాలని చెప్పి